పెద్దోళ్ళు ఏమంటారు, ఏ పని చేసినా సరే ముందు జాగ్రత్త ఉండాలి, 2 రోజుల ముందే ఆలోచించుకోవాలి రేపటి పని కోసం అని అంటారు. అది పాటిస్తే అతి ముందు జాగ్రత్త ఇట్లాంటి పనులకు దారితీస్తుంది. అంటే మా గ్యాస్ అయితే అయిపోయేదానికి వచ్చింది. ఇక ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 2 రోజుల ముందే నేను తీసుకున్నాను అన్నట్టు. అరే మంచిగానే వచ్చింది, అబ్బా మంచిగా జాగ్రత్త పడ్డా అని మస్తు సంబరపడ్డా. ఇక సంబరం మొత్తం గంగలో కలిసిపోయింది. ఆ బుడ్డి చల్లగుండా ఆ బుడ్డికి ఆయనతో అది పెడితే అస్సలకే అచ్చులు లేదు. పాత బుడ్డికేమో వస్తుంది, కొత్త బుడ్డికేమో ఎక్కుతలేదు. ఆ తీసుడే మొత్తం విరిగిపోయి వచ్చింది అన్నట్టు కొత్త బుడ్డే. ఇక దేవుడా అది ఎట్లా అవుతట్లేదని చెప్పేసి ఇక మళ్ళా గదే పొయ్యి మీద తంటాలు పడ్డా 2-3 రోజులు. ఈ బోళ్ళు తోమాలంటే ఉంటుంది చూడు, ఆ మసిపెట్టిన బోళ్ళని తోమే వరకే ఆళ్ళు అవుతుంది. ఇక ఆ తోమిన బోళ్ళను కడిగి మళ్ళీ వీటికి మసి పెట్టి మళ్ళీ పొయ్యి అంట పెట్టి మళ్ళీ పెట్టాలంటే అదో పెద్ద తలకాయ నొప్పి. అయినా చిన్నప్పుడు మన పెద్దోళ్ళు ఎట్లా చేసిరో కానీ ఇప్పటి రోజులు మాత్రం కష్టమే దబా దబా వంట చేయాలంటే. 2 రోజులు తండలు పడితే ఈరోజు సెట్ అయింది అన్నట్టు గ్యాస్. ఎప్పుడు తెచ్చిన గుడ్లు ఉంటేనైతే కూర వండుతున్నాం. మీకు కూడా గిట్ల అయిందా?